Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss about D-Alembert ratio test. Let us discuss about what is the statement of the D-Alembert ratio test and what is the nature of the limit point of the sigma un. Let us consider దాని యొక్క అందులో ఉన్న టర్మ్స్ యూఎన్ లో ఉన్న టర్మ్స్ అన్ని ఎటువంటి అంటే పాజిటివ్ టర్మ్స్ అండి. ఏ టర్మ్స్ అండి? పాజిటివ్ టర్మ్స్. అయితే UN + 1/UN యొక్క లిమిట్ అనేది దేనికి రీచ్ అవుతుందని చెప్పాడండి? ఎల్లకి రీచ్ అవుతుంది. దేనికి రీచ్ అవుతుందండి? ఎల్లకి రీచ్ అవుతుంది. అట్లాగే ఎల్లకి రీచ్ అయినప్పుడు దాని యొక్క ఎల్ యొక్క నేచర్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అయితే ఎల్ <1 అయింది అనుకోండి, సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. ఎల్ <1 అయినప్పుడు అంటే ఇక్కడ సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉన్నదండి? లిమిట్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. లిమిట్ పాయింట్ దేని యొక్క లిమిట్ పాయింట్? UN + 1/UN యొక్క లిమిట్ పాయింట్ ఎల్కి రీచ్ అయినప్పుడు ఎల్ అనేది <1 అవుతే ఎల్ అనేది <1 అవుతే కన్వర్జెంట్ అని చెప్తాము. ఎల్ అనేది <1 అయినప్పుడు డైవర్జెంట్ అని చెప్తాము. ఇప్పుడు L = 1 అయితే టెస్ట్ అనేది ఫెయిల్ అని చెప్తాము. అంటే మనకి ఇక్కడ గివెన్ ఏంటి ఇచ్చిందండి? లిమిట్ UN + 1/UN = L. బై ద డెఫినేషన్ ఆఫ్ ది కన్వర్జెంట్, మాడ్యులస్ ఆఫ్ UN + 1/UN + 1/UN minus L less than epsilon given epsilon greater than 0 then there exists n belongs to m అయినట్లయితే మనం ఇప్పుడు ఈ మాడ్యులస్ ని డివైడ్ చేసాం అనుకోండి. L - epsilon less than UN + 1/UN less than L + epsilon where n greater than or equal to m. Put n equal to m + 1. Put the values of n equal to m + 1, m + 2, m + 3 and so on n - 1. Substitute the values of the m + 1, m + 1, m + 2 and so on n - 1. L - epsilon less than, what is the value of the m? UN + 1/UM less than L + epsilon. L - epsilon less than m + 1. Put n equal to m + 1 UM + 2 + 2/UM + 1 less than L + epsilon where L - epsilon less than UM + 3/UM plus 2 less than L + epsilon and so on. Put n equal to n - 1. Put n equal to n - 1. Put n equal to n - 1 UN - 1 + 1/UN -1 cancel అయిపోతే UN - 1 అంటే L - epsilon less than UM + UN put n equal to n - 1 UN -1 less than L + epsilon. These are all the n - m inequalities. ఇవన్నీ ఎన్ని ఇన్ఈక్వాలిటీస్ అండి? n - m ఇన్ఈక్వాలిటీస్. ఎన్ని ఇన్ఈక్వాలిటీస్ అండి? n - m ఇన్ఈక్వాలిటీస్. అయితే ఇవన్నిటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ చేయాలండి. మల్టిపుల్ చేసినట్లయితే చూడండి, మల్టిపుల్ చేస్తున్నట్లయితే L - epsilon. ఇప్పుడు సపోజ్ మనము ఏని 2 times మల్టిపుల్ చేసామనుకోండి, ఎట్లా రాస్తాము? A² అని రాస్తాము. ఏని 3 times మల్టిపుల్ చేసామనుకోండి, ఎట్లా రాస్తాము? A³ అని రాస్తాము. ఏని 5 times మల్టిపుల్ చేస్తే A⁵ అని రాస్తాం. అట్లాగే మనము L - epsilon ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తామండి? n - m టైమ్స్. అంటే L - epsilon
whole power n minus m times, n minus m times, less than um plus 1 by um plus 1 by um, less than um into um plus 2 by um plus 1 into um plus 3 by um plus 2 and so on, un by un minus 1 less than l plus epsilon whole power n minus m. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ um plus 1 um plus 1 um plus 2 um plus 2 um అండ్ సో ఆన్, అలా మనకి ఇక్కడ అన్ని టర్మ్స్ ఏదైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. అన్ని టర్మ్స్ ఏటవుతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఇక్కడ లాస్ట్ కి మిగిలిన టర్మ్స్ ఏంటండి, um టర్మ్ ఒకటి un టర్మ్ ఒకటి, um టర్మ్ ఒకటి un టర్మ్ ఒకటి, um టర్మ్ ఒకటి un టర్మ్ ఒకటి మాత్రమే మనకి ఇక్కడ లాస్ట్ కి మిగులుతాయండి. అయితే చూడండి, మనకి ఇక్కడ um టర్మ్ ఒకటి un టర్మ్ మాత్రమే మిగులుతాయండి. చూడండి, ఇప్పుడు మనకి సిగ్మా un వాల్యూ అనేది ఎట్లా వచ్చిందంటే l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m లెస్ దెన్ un బై um లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m అండి, హోల్ పవర్ n మైనస్ m అండి. ఇప్పుడు దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని మీరు ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుని మనం ఇప్పుడు కేస్ 1 కేస్ 2ని మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దామండి. ఈక్వేషన్ నెంబర్ 1 అండి, వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అండి, వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. అయితే ఇక్కడ మనము పుట్టు m అనేది ఇక్కడ m టర్మ్స్ కాబట్టి పుట్టు um ఈక్వల్ టు k అనుకోండి. పుట్టు um ఈక్వల్ టు k అనుకున్నట్లయితే l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m లెస్ దెన్ un బై k లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఇప్పుడు ఈక్వేషన్ మొత్తాన్ని k తో డివైడ్ చేయండి. k తో డివైడ్ చేస్తున్నట్లు k ఇంటూ l మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m లెస్ దెన్ un లెస్ దెన్ k ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఈ ఈక్వేషన్ కాకుండా ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ వేరే n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m నే దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే మనం ఇప్పుడు కేస్ 1 అనేది ప్రూవ్ చేద్దాం. చూడండి, కేస్ 1 చూడండి. కేస్ 1 మనం ఏది చెప్పాలంటే కేస్ 1 మనం ఇక్కడ కన్వర్జెంట్ అని చెప్పాలండి. కేస్ 1 కన్వర్జెంట్ అని చెప్పాలి. కేస్ 1 కన్వర్జెంట్ అని కదండి మనం ఇక్కడ చెప్పాలి. కేస్ 1 కన్వర్జెంట్ అని చెప్పినప్పుడు మనము un లెస్ దెన్ k ఇంటూ l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m పుట్ l ప్లస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు k అని అన్నాం అనుకోండి. un లెస్ దెన్ k ఇంటూ r పవర్ n మైనస్ m వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అని, వేర్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. un లెస్ దెన్ ఇక్కడ మనకి ఏ సిరీస్ లో కనబడుతుందండి, r పవర్ n అనేది ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఆర్ పవర్ n అనేది ఏ సిరీస్ అండి, జామెట్రిక్ సిరీస్. ఆర్ పవర్ n అనేది జామెట్రిక్ సిరీస్ అయితే దాని యొక్క నేచర్ అనేది ఏ విధంగా ఉంటుందండి, r లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అవుతుందండి. ఏటవుతుందండి, కన్వర్జెంట్ అవుతుంది. r గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుందండి. ఏటవుతుందండి, డైవర్జెంట్ అవుతుంది. ఇఫ్ r లెస్ దెన్ 1 అయితే బై ద ఇక్కడ un అనేది లెస్ దెన్ కదండి, లెస్ దెన్ k ఇంటూ r పవర్ n లో ఉంది కాబట్టి బై ద జామెట్రిక్ సిరీస్
kr power n minus m is convergent. ఏటవుతుందండి? కన్వర్జెంట్ by the direct comparison test. By the direct comparison test, sigma un is convergent. Sigma un is convergent. ఇప్పుడు కేస్ 2 చూడండి. కేస్ 2 చూడండి, ఇక్కడ రాస్తాను నేను. కేస్ 2 చూడండి. కేస్ 2 మనం ఇప్పుడు ఏది తీసుకుంటామంటే, కేస్ 2లో కూడా మళ్ళీ సేమేనండి. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఆర్ పవర్ కే ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం లెస్ దెన్ యుఎన్ అండి. లెస్ దెన్ యుఎన్. ఇప్పుడు దీన్ని మనము యుఎన్ గ్రేటర్ దెన్ కే ఇంటూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎం అయితే పుట్టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఆర్ అనుకుంటే, పుట్టు ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఆర్ అయితే ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ ఎం. ఇది కూడా ఎలా ఉందండి మనకి ఇక్కడ జామెట్రిక్ సిరీస్ లో ఉంది కాబట్టి ఇఫ్ ఆర్ గ్రేటర్ దెన్ 1 అయితే బై ద జామెట్రిక్ సిరీస్ సిగ్మా ఆర్ పవర్ n is డైవర్జెంట్. ఏటవుతుందండి? డైవర్జెంట్ అవుతుంది. బై ద డైరెక్ట్ కంపారిజన్ టెస్ట్ sigma un is divergent. ఇప్పుడు మనం కేస్ 3 డిస్కస్ చేద్దామండి. కేస్ 3 చూడండి. కేస్ 3 ఎప్పుడండి, మనము ఒకవేళ లిమిట్ పాయింట్ అనేది 1కి రీచ్ అయింది అనుకోండి. 1కి రీచ్ అయినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఈ లిమిట్ పాయింట్ అనేది 1కి రీచ్ అయితే టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. టెస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఏ విధంగా అది డైవర్జెంట్ అవుతుందా కన్వర్జెంట్ అవుతుందా అనేది మనకి ఇచ్చిన సిరీస్ బట్టి ఉంటుందండి. అయితే టేక్ un ఈక్వల్ టు 1/n అయితే అప్పుడు un ప్లస్ 1 ఎంత అవుతుందండి? 1/n+1. ఇప్పుడు మనం దీనికి లిమిట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. un ప్లస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ప్లస్ 1/un దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1. un ప్లస్ 1 అంటే 1/n+1. un అంటే 1/n. ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది కదండి. un టెన్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n+1 ఇంటూ n/1 దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n/n+1. ఇక్కడ మనం n కామన్ తీయండి. n కామన్ తీసినట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n కామన్ తీసినట్లయితే 1+1/n. n క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n ప్లస్లో n సబ్స్టిట్యూట్ చేయాలండి. ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 1/n ఇంటూ 1/1+1/0 అంతే కదండి. 1/0 అంటే 1/0 కదండి. 1/n వాల్యూ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి. 1/0 అంటే దీని వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి 1/1 వాల్యూ ఎంత అండి? 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి 1/n అనేది 1/n కూడా ఇక్కడ ఉంది. మనకి 1/n ఉంది. 1/n అనేది ఎలా కనబడుతుందండి? మనకి 1/n⁻p ఉంది. 1/n⁻p ఈ మోడ్లో ఉంది. అంటే ఇక్కడ p వాల్యూ ఎంత అండి? p ఈక్వల్ టు 1 అయింది.
p ఈక్వల్ టు 1 అయింది. p ఈక్వల్ టు ఎంత అండి 1. కాబట్టి బై ద ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ p less than or equal to 1 అయితే sigma un is divergent. Sigma un is divergent. Thank you for watching this video. Thank you to all. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Thank you for watching this. She got one of my friends, she got him dripping on wood. I know it hurts so bad, but it feels so good.